షాప్ కంటే ముందు సార్ కి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది దీంట్లో, కరెక్టా సార్? యాక్చువల్గా నేను ఆర్కిటెక్ట్ అండి, ఆర్కిటెక్ట్ అండ్ ఇంటీరియర్ డిజైనర్. సో నేను ఆల్మోస్ట్ 200+ ప్రాజెక్ట్స్ చేసి ఉన్నాను. సో నా స్టోర్లో నేను ఎలా అంటే కంప్లీట్గా నేనేదో యూస్ చేసి నాకు ఏదైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్న ప్లై ఏదైతే ఉందో ఆ ప్లైనే నేను సేల్ చేస్తున్నాను. రైట్. సో కస్టమర్కి ఏంటంటే ఇప్పుడు జనరల్గా కస్టమర్ ఇల్లు కట్టుకునే వాళ్ళు లేకపోతే ఇంటీరియర్స్ చేయించుకునే వాళ్ళు వాళ్ళ పక్కింట్లో వాళ్ళు ఏ ప్లై వాడారో లేకపోతే ఎవరైనా కార్పెంటర్ సజెస్ట్ చేశారో ఇట్లాంటి లేదా టీవీ అడ్వర్టైజ్మెంట్స్ బట్టి ప్లై అనేది చూస్ చేసుకుంటారు. సో ప్లై అనేది ఎప్పుడు కూడా కోర్ ఉండాలి. అదే మన దగ్గర ఇప్పుడు హైదరాబాద్లో కానీ లేకపోతే సిటీలో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఆ బ్రాండ్స్ కాకుండా ఇంకా జనాలకి తెలియని బ్రాండ్స్ చాలా ఉన్నాయి. సో అవి కూడా చాలా అంటే చాలా బెటర్. లైఫ్ టైం వారంటీ ప్లైవుడ్ కూడా మనకు దొరుకుతుంది. ఓకే. అది ఇంకోటి ఏంటంటే బడ్జెట్లో. రైట్. సో బడ్జెట్ ఒక బ్రాండ్ కోసం అని చెప్పి హైయెస్ట్ బడ్జెట్ పెట్టుకుని వాళ్ళు ఏంటంటే లాస్ట్లో సఫర్ అవుతారు. సో ముందే మా దగ్గరికి వస్తే ఏంటంటే బెనిఫిట్, మేము ప్లై అనేది మా దగ్గర ఏదైతే వెరైటీస్ ఉన్నాయో వాళ్ళ బడ్జెట్ ప్రకారం ఏ ప్లై ఉన్నాయో అవి ఆ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని వాళ్ళకి సేల్ చేస్తాం. రైట్. సో నేను ఇక్కడ ఒకటే చెప్పేది, మీ ఇల్లు కట్టుకున్నాక మినిమం 100 ఏళ్ళ దాకా బతకాలనుకుంటారు. సో అలాంటప్పుడు మీరు బెస్ట్ చూస్ చేసుకోండి, ప్రైస్ కాదు చూడాల్సింది. అదే మీరు ఒకవేళ షాపో లేకపోతే హాస్పిటల్లో లేకపోతే ఇంటీరియర్ చేయించుకోవాలన్నప్పుడు అదొక సపరేట్ ప్లై ఉంటుంది, ఎందుకంటే మూవ్ అవుతూ ఉంటారు కాబట్టి. సో ఈ సజెషన్ మీరు తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఏం చూపిస్తారో చూద్దాం, పదండి.